క్యాన్సర్. ఈ పేరు వింటేనే గుండెల్లో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనకున్న ట్రీట్మెంట్స్ కీమో, రేడియేషన్ ఇవన్నీ ఒక బిల్డోజర్ లాంటివి. క్యాన్సర్ సెల్స్ని చంపే క్రమంలో మన బాడీని కూడా బాగా దెబ్బతీస్తాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. 2026లో మెడికల్ వరల్డ్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. అదే క్యాన్సర్ వ్యాక్సిన్స్. బాడీకి ఒక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి క్యాన్సర్ సెల్స్ని వెతికి మరీ షూట్ చేయబోతున్నాం. అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి? జబ్బు రాకుండా ఇచ్చేది కదా. కానీ క్యాన్సర్ వ్యాక్సిన్ కొంచెం డిఫరెంట్. ఇది జబ్బు వచ్చాక ఇచ్చే థెరప్యూటిక్ వ్యాక్సిన్. సింపుల్గా చెప్పాలంటే మన శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలకు క్యాన్సర్ అంటే ఎవరో తెలియదు. అందుకే సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే క్యాన్సర్ కణాల మీద ఉండే నియో యాంటిజెన్స్ అనే రెడ్ ఫ్లాగ్స్ని పట్టుకుని మన బాడీకి వాంటెడ్ సర్క్యులర్ పంపిస్తున్నాం. ఇక మన ఇమ్యూన్ సిస్టమ్ రంగంలోకి దిగి మన హెల్త్ సెల్స్ని తాకకుండా కేవలం ఆ టార్గెట్ని మాత్రమే బ్లాస్ట్ చేస్తుంది. టార్గెట్ లాక్ చేసి మిషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తోంది. ఇదో పెద్ద గ్లోబల్ రేస్. అమెరికాలో మెడర్నా, జర్మనీలో బయోఎన్టెక్ లంగ్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మీద సక్సెస్ఫుల్గా వర్క్ చేస్తున్నాయి. యూకే అయితే ఏకంగా 1000 మంది పేషెంట్స్తో ప్రపంచంలోనే అతిపెద్ద హ్యూమన్ ట్రయల్స్ జరుపుతుంది. మన ఇండియా కూడా తక్కువేం కాదు. ఐఐటి బాంబే లాంటి సంస్థలు తక్కువ ఖర్చుతో మన వాళ్లకు అందేలా అద్భుతమైన రీసెర్చ్ చేస్తున్నాయి. హ్యూమన్ ట్రయల్స్ రిపోర్ట్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. క్యాన్సర్ మళ్ళీ తిరగబట్టే ఛాన్స్ 50% వరకు తగ్గిందట. ఇది కదా మనకు కావాల్సిన న్యూస్. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు పోలియో అంటే భయం, టీబీ అంటే వణుకు. కానీ ఇప్పుడు అవి జస్ట్ హిస్టరీ. క్యాన్సర్ కూడా అదే లిస్ట్లోకి వెళ్ళబోతుంది. ఈ వ్యాక్సిన్ ఫుల్ ఫ్లెడ్జ్గా మార్కెట్లోకి వస్తే భవిష్యత్తులో క్యాన్సర్ అంటే ఒక మరణ శాసనం కాదు, జస్ట్ ఒక వైరల్ ఫీవర్ లాగానో లేదా ఇన్ఫ్లుయెన్జా లాగానో మారిపోతుంది. క్యాన్సర్ వచ్చిందా పర్లేదు, ఒక షాట్ వేయించుకో సెట్ అయిపోతుంది అని మనం నవ్వుతూ చెప్పుకునే రోజులు ఎంతో దూరంలో లేవు.